తెలంగాణకు కొత్తగా రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు చాలా సీనియర్ లీడర్, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అంత సీనియర్ లీడర్ని అధిష్టానం తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపించబోతున్నారు. సో ఆ సీనియర్ లీడర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి కథ ఏందనేది ఆ సీనియర్ లీడర్ మొత్తం మానిటరింగ్ చేసి అధిష్టానానికి చెప్తాడు. ఆ సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ గురించి పాఠాలు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, రేపటి రోజు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనేది రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ 5 years అర్థమైపోతుంది. రేపటి రోజు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి గైడెన్స్ ఇవ్వచ్చు, రేవంత్ రెడ్డి సలహాలు సూచనలు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, అన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, ఆయన సలహాలు సూచనలు చెప్తాడు. ఇప్పుడు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి చాలా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్తో సక్కగా లేడు కదా. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టుడు, రకరకాలుగా విమర్శలు చేసుడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి డైరెక్ట్ ఒక సీనియర్ లీడర్కి ఇవ్వబోతున్నారు అధిష్టానం. సీనియర్ లీడర్ తెలంగాణకు రాబోతున్నారు అంటే ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్క, తెలంగాణకు కొత్త సీఎం, తెలంగాణకు కొత్త సీఎం లెక్క అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ పంపించబోతున్నారు తెలంగాణలో, మీనాక్షి నటరాజన్ మేడం ప్లేస్లో. ఆ ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఇక వేరే రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయన పిసిసి అధ్యక్షుడుగా కూడా గతంలో పనిచేసేటటువంటి వ్యక్తి అట. ఆయన తెలంగాణకు ఇన్ఛార్జ్గా తీసుకురాబోతున్నారు. అంటే వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ని తెలంగాణకి ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. ఎందుకంటే మంత్రులకు మంత్రి పదవులు శాతనైతే లేదు, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేయడం శాతనైతే లేదు. మరి ఎవరైనా ఒక సీనియర్ లీడర్ ఉంటేనే వీళ్ళని గైడ్ చేస్తారు కదా, ఎవరైనా సీనియర్ లీడర్ ఉంటేనే సలహాలు సూచనలు ఇస్తారు. మరి సీనియర్ లీడర్ సలహాలు సూచనలు అంటే మరి మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని పట్టుకురావాలి. అందుకే ఎక్స్పీరియన్స్ లీడర్ను తెలంగాణకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వబోతున్నారు అనేది ఒక పెద్ద వర్షన్. రేవంత్ రెడ్డి ఇప్పుడు పెద్ద టెన్షన్లో ఉన్నాడు, మొత్తం అయోమయంలో ఉన్నాడు. అన్న ఫస్ట్ మేడంని మేనేజ్ చేసినాం, సెకండ్ మేడంని మేనేజ్ చేసుకుంటూ వచ్చినాం, కానీ ఆమె మేనేజ్ కాలేదు. ఆమె అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించింది. ఇప్పుడు వచ్చేటటువంటి మూడో వ్యక్తిని ఎట్లా మేనేజ్ చేయాలి? మూడో వ్యక్తి ఎవరు అసలు? మూడో వ్యక్తి మనం చెప్పినట్టు వింటడా, అట్లీస్ట్ మన లైన్లో ఉంటాడా, లేకపోతే ఇక్కడ ఏం జరిగినా డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడతాడా, హైకమాండ్తో చెప్తాడా, ఏంది నా పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేవంత్ అని ఆగం అవుతున్నాడు. చూడాలి ఏం జరగబోతుందో. కానీ మీనాక్షి మేడం ఇన్ఛార్జ్ పదవిని అధిష్టానం తొలగించబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. తొలగించడానికి నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ ఒపీనియన్లోనే మీనాక్షి మేడం తొలగించబోతున్నారు. మీకు రాజ్యసభ సీట్ వచ్చింది, సీట్ ఇచ్చిరు కాంగ్రెస్ హైకమాండ్ మధ్యప్రదేశ్ నుండి, కాబట్టి ఆమె ఎంపీగా ఎన్నికైంది. సో రాజ్యసభ ఇచ్చారు కాబట్టి రాజ్యసభ మెంబర్ ఇప్పుడు ఆమె. కాబట్టి మీనాక్షి మేడంకి మధ్యప్రదేశ్కి సంబంధించిన లీడర్ లెక్క చూస్తూ ఉన్నారు కాబట్టి, సో మీనాక్షి మేడంకి పదవి ఇచ్చారు కాబట్టి ఆమె ఇన్ఛార్జ్ పదవి నుండి వెళ్ళిపోబోతుంది అనేది ఒక చర్చ ఉంది. తెలంగాణకు మాత్రం కొత్త ఇన్ఛార్జ్